శివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ కార్యాచరణతో ముందుకొస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన పేరుతో వేదిక ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రయోజనాలు, ప్రజా సమస్యలు, సంక్షేమం అంటూ కొత్త అజెండాను తెరపైకి తెస్తున్నారు. ఇందులో భాగంగా భూమి లేని నిరుపేద కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామంటూ భూలక్ష్మి పథకాన్ని ప్రకటించారు. హామీ ఆకర్షణీయంగానే ఉంది. కానీ ఈ హామీని విన్న తెలంగాణ ప్రజలకు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఇంతకీ కవిత తన తండ్రి కేసీఆర్ రూట్నే కాదు, పథకాలను కూడా కాపీ చేస్తున్నారా? ఇంతకీ కేసీఆర్ స్టైల్ను కవిత ఫాలో అవుతోందా? తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న ఈ గుసగుసలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. కవిత కొత్త రాజకీయ వేదికతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టారు. తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ ప్రయోజనాలు, ప్రజా సమస్యలు, సంక్షేమ హామీలు అన్నీ కలిపి ఓ కొత్త పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం కనిపిస్తోంది. కానీ మొదటి అడుగులోనే వచ్చిన భూలక్ష్మి హామీ మాత్రం కవితకు కొత్త ఇమేజ్ తెచ్చిపెడుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమి వినడానికి గొప్ప హామీ. కానీ తెలంగాణ రాజకీయాలను దగ్గరగా చూసిన వాళ్లకు ఇది పూర్తిగా కొత్తగా అనిపించడం లేదు. ఎందుకంటే భూమి పంపిణీ హామీని ఈ రాష్ట్రం గతంలోనే చూసింది. ఎందుకంటే 2014లో కేసీఆర్ ఇచ్చిన 3 ఎకరాల భూమి హామీ, ఆ హామీ అమలు విషయంలో ఎదురైన సవాళ్లు ఇప్పుడు కవిత ప్రకటించిన ఎకరం భూమి హామీతో మరోసారి చర్చకొస్తున్నాయి. అందుకే ప్రశ్న ఒక్కటే, కవిత కొత్త రాజకీయాన్ని చూపిస్తున్నారా, లేక కేసీఆర్ పాత ఫార్ములానే కొత్త రంగులు అద్దుతున్నారా అన్న అనుమానం పొలిటికల్ క్రిటిక్స్లో, తెలంగాణ రాజకీయవాదుల్లో కలుగుతోంది. 2014కి ముందు కేసీఆర్ ఇచ్చిన కీలక హామీల్లో దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలుకు భూమి లభ్యత నుంచి అర్హుల గుర్తింపు వరకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. మాటలో ఉన్నంత సులభంగా భూమి పంపిణీ సాధ్యం కాలేదు. ఇప్పుడు కవిత కూడా భూమి లేని కుటుంబాలకు ఎకరం ఇస్తామంటున్నారు. ఇక్కడే రాజకీయ ప్రశ్న మొదలవుతుంది. భూమి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత భూమి ఉంది? ఎంతమందికి ఇస్తారు? ఎంత ఖర్చు అవుతుంది? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేకపోతే హామీ ఎంత ఆకర్షణీయంగా ఉన్నా దాని మీద నమ్మకం రావడం అనేది కష్టం. ఇప్పటి రాజకీయాల్లో ఓటర్ కూడా మారిపోయాడు. ఏమిస్తారు అన్నది మాత్రమే కాదు, ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అన్నది కూడా అడుగుతున్నారు. భూమి ఇస్తామంటే ప్రభుత్వ భూములు ఎన్నున్నాయి? భూదాన్ భూములు ఎంత ఉన్నాయి? ఇతర మార్గాల్లో భూమి సేకరణ సాధ్యమా? లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేకపోతే అది మేనిఫెస్టో హామీగా మిగిలిపోతుంది, పాలసీగా ఎప్పటికీ మారదు. కవిత కొత్త రాజకీయ గుర్తింపు కోసం చూస్తున్న సమయంలో ఈ తేడా చాలా కీలకం. కవితకు రాజకీయంగా ఉన్న పెద్ద సవాల్ ప్రత్యర్థులు కాదు, కేసీఆర్ నీడ. కవిత ఏం మాట్లాడినా, ఏ హామీ ఇచ్చినా, ఏ రాజకీయ వ్యూహం ప్రకటించినా దాని వెనుక కేసీఆర్ రాజకీయ శైలి కనిపిస్తుందా అన్నదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమె రాజకీయ గుర్తింపు ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబంతోనే బలంగా ముడిపడి ఉంది. అది ఒకప్పుడు బలంగా పనిచేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కవిత కొత్త రాజకీయ ప్రయాణం మొదలు పెడుతున్నప్పుడు కేసీఆర్ కుమార్తె అనే గుర్తింపును దాటి కవితగా తనకంటూ ఒక రాజకీయ బ్రాండ్ను ఎలా నిర్మించుకుంటారు అన్నదే అసలు ప్రశ్న. తెలంగాణలో ఇప్పుడు కొత్త సమస్యలు ఉన్నాయి. యువతకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి, రైతుకు మార్కెట్ కావాలి, మహిళలకు ఆర్థిక స్వావలంబన కావాలి, పట్టణాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. వీటిపై కవిత ఏం కొత్తగా చెబుతున్నారు? అదే ఆమె రాజకీయ ప్రయాణానికి కీలకం. కేసీఆర్ ఏం చేశారో చెప్పడం ఒక రాజకీయ స్టాండ్. కేసీఆర్ కంటే తాను ఏం భిన్నంగా చేస్తానో చెప్పడం ఒక లీడర్షిప్ స్టేట్మెంట్. కవిత రెండో దారిని ఎంచుకున్నప్పుడే ఆమెకు కొత్త రాజకీయ స్థానం ఏర్పడే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రజలకు హామీల కొరత ఎప్పుడూ లేదు. ప్రతి ఎన్నిక ముందు కొత్త హామీ వస్తుంది,
కొత్త పథకము వస్తుంది, కొత్త నినాదము వస్తుంది. కానీ హామీ ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేసే శక్తి ఉందా అన్నదే అసలు ప్రశ్న. అందుకే కవిత ఇప్పుడు చెప్పాల్సింది కేవలం ఎకరం ఇస్తాం అనే మాట కాదు, ఎక్కడి నుంచి ఇస్తాం, ఎలా ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం, ఎవరికి ఇస్తాం అన్న పూర్తి రోడ్ మ్యాప్. అది చెప్పగలిగితే భూలక్ష్మి ఒక రాజకీయ హామీ నుంచి ఒక పాలసీగా మారుతోంది, లేకపోతే మరో భారీ ప్రకటనగానే మిగిలిపోతుంది. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే కవితకు ఇప్పుడు 2 దారులున్నాయి. ఒకటి, కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం. రెండోది, ఆ వారసత్వాన్ని పక్కన పెట్టకుండా తనదైన కొత్త రాజకీయ శైలిని తయారు చేసుకోవడం. మొదటి దారి సులభం, రెండోది చాలా కష్టం. ఎందుకంటే కొత్త రాజకీయ గుర్తింపు సంపాదించుకోవాలంటే కొత్త ఆలోచనలు కావాలి, కొత్త భాష కావాలి, కొత్త సమస్యలపై కొత్త పరిష్కారాలు కూడా కావాలి. కేవలం కొత్త ఫార్ములాను కొత్త పేరుతో తీసుకొస్తే ప్రజలు దాన్ని కొత్త రాజకీయంగా స్వీకరిస్తారా అనేదే అసలు ప్రశ్న. కవిత రాజకీయ ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది. అందుకే ఇప్పుడే ఫలితం చెప్పడం తొందరపాటవుతోంది. కానీ మొదటి అడుగుల్లోనే ఓ విషయం మాత్రం స్పష్టమవుతుంది. కేసీఆర్ నీడల నుంచి బయటికి వచ్చి కవితగా తనకంటూ ఒక రాజకీయ ముద్ర వేయాల్సిన అవసరం ఉంది. భారీ హామీలు ఇవ్వడం ద్వారా ప్రజల దృష్టి ఆకర్షించవచ్చు. కానీ నమ్మకం సంపాదించుకోవాలంటే హామీ కంటే ముందు ఆ హామీ అమలు చేసే సామర్థ్యాన్ని చూపించాలి. కవిత పాత కేసీఆర్ ఫార్ములానే కొనసాగిస్తారా, లేక తెలంగాణ రాజకీయాలకు తనదైన కొత్త ఫార్ములా ఇస్తారా? ఆ సమాధానమే కవిత భవిష్యత్ రాజకీయ ప్రయాణాన్ని నిర్ణయించబోతోంది.